ఏదైనా సరే ఇప్పుడు మనం పోరాటం చేయకుండా వచ్చేది ఏదీ లేదు. ఖచ్చితంగా పోరాటం చేసి మాత్రమే సాధించుకోవాలి. ఆ పనికి ఖదీర్ మొదటి అడుగు వేసినందుకు ఆ ప్రతి అడుగు ఆ అడుగుల ధ్వని అటు మంత్రులకు కావచ్చు, ఇటు ప్రభుత్వానికి కావచ్చు, ఇటు అధికారులకు కావచ్చు వినపడి జరగాల్సిన కార్యక్రమం ఏదైతే ఉందో అది జరిపిస్తారని, ఇది ఒక యూనియన్ చేస్తుంది అని అనుకోని ఆ యూనియన్ కి మాత్రమే సమస్యను వదిలేయకుండా, ఎందుకంటే ఇది యూనియన్ సమస్య కాదు, జర్నలిస్టుల సమస్య. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఇతర యూనియన్లు కూడా ఈ యూనియన్ కి, ఈ పోరాటానికి, ఈ పాదయాత్రకి మద్దతు తెలపాలని, సంఘీభావం తెలిపి ముందుకు రావాలని నేను డిమాండ్ చేస్తున్నాను. నేను ఖదీర్ కావచ్చు, ఖదీర్ యూనియన్ తరఫున కావచ్చు, జర్నలిస్టుల తరఫున కావచ్చు, నేను డిమాండ్ చేస్తున్నాను. అందరూ కలిసి చేస్తేనే ఒక ఉపయోగం ఉంటది. అలానే ఖదీర్ కూడా సాధించగలడు, ఈ యూనియన్ కూడా సాధించగలదు. కానీ అటువంటి సందర్భంలో అందరూ చేతులు కలిపితే బాగుంటది. మిగతా యూనియన్ల వాళ్ళందరూ కూడా మాకేం సంబంధం, మేము ఎందుకంటే రేపు ఇస్తే ఒక ఖదీర్ యూనియన్ కో ఒక యూనియన్ కో ఇవ్వరు ఇళ్ల పట్టాలు, అందరికీ ఇస్తారు. కనుక అందరూ కలిసి పోరాటం చేయడం అవసరం. ఖదీర్ ఒక అడుగు ముందుకేశాడు. ఆ ఖదీర్తో పాటు కలిసి నడవడానికి, ఖదీర్ని ముందు ఉంచమని కూడా నేను అనట్లేదు, ఖదీర్తో కలిసి నడిచి ఈ పోరాటంలో విజయం సాధించేందుకు అన్ని యూనియన్లు కృషి చేయాలి, చేయి కలపాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏదైనా సరే ఇప్పుడు మనం పోరాటం చేయకుండా వచ్చేది ఏదీ లేదు. ఖచ్చితంగా పోరాటం చేసి మాత్రమే సాధించుకోవాలి. ఆ పనికి ఖదీర్ మొదటి అడుగు వేసినందుకు ఆ ప్రతి అడుగు ఆ అడుగుల ధ్వని అటు మంత్రులకు కావచ్చు, ఇటు ప్రభుత్వానికి కావచ్చు, ఇటు అధికారులకు కావచ్చు వినపడి జరగాల్సిన కార్యక్రమం ఏదైతే ఉందో అది జరిపిస్తారని, ఇది ఒక యూనియన్ చేస్తుంది అని అనుకోని ఆ యూనియన్ కి మాత్రమే సమస్యను వదిలేయకుండా, ఎందుకంటే ఇది యూనియన్ సమస్య కాదు, జర్నలిస్టుల సమస్య. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఇతర యూనియన్లు కూడా ఈ యూనియన్ కి, ఈ పోరాటానికి, ఈ పాదయాత్రకి మద్దతు తెలపాలని, సంఘీభావం తెలిపి ముందుకు రావాలని నేను డిమాండ్ చేస్తున్నాను. నేను ఖదీర్ కావచ్చు, ఖదీర్ యూనియన్ తరఫున కావచ్చు, జర్నలిస్టుల తరఫున కావచ్చు, నేను డిమాండ్ చేస్తున్నాను. అందరూ కలిసి చేస్తేనే ఒక ఉపయోగం ఉంటది. అలానే ఖదీర్ కూడా సాధించగలడు, ఈ యూనియన్ కూడా సాధించగలదు. కానీ అటువంటి సందర్భంలో అందరూ చేతులు కలిపితే బాగుంటది. మిగతా యూనియన్ల వాళ్ళందరూ కూడా మాకేం సంబంధం, మేము ఎందుకంటే రేపు ఇస్తే ఒక ఖదీర్ యూనియన్ కో ఒక యూనియన్ కో ఇవ్వరు ఇళ్ల పట్టాలు, అందరికీ ఇస్తారు. కనుక అందరూ కలిసి పోరాటం చేయడం అవసరం. ఖదీర్ ఒక అడుగు ముందుకేశాడు. ఆ ఖదీర్తో పాటు కలిసి నడవడానికి, ఖదీర్ని ముందు ఉంచమని కూడా నేను అనట్లేదు, ఖదీర్తో కలిసి నడిచి ఈ పోరాటంలో విజయం సాధించేందుకు అన్ని యూనియన్లు కృషి చేయాలి, చేయి కలపాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.